రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలికను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. న్యాయవాదుల సమక్షంలో ఆయన పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను పోలీసులు వేగవంతం చేశారు. మరోవైపు బాధిత బాలిక స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ రికార్డు చేశాయి. కేసులో కీలక అంశాలపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. భగీరథ్ ను కస్టడీలోకి తీసుకుని మరింత విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. రైట్ ఇక బండి భగీరథ్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, బండి భగీరథ్ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం మైనర్ బాలిక లైంగిక వేధింపుల ఆరోపణ నేపథ్యంలో బండి భగీరథ్ పోలీసుల ముందు కూడా లొంగిపోయారు. తన అడ్వకేట్ల సమక్షంలో విచారణ కూడా అటు పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతోనే ఈ రోజు అడ్వకేట్ల ద్వారా కూడా పోలీసుల విచారణకు అప్పగించారని చెప్పి కూడా పూర్తిగా దీనికి సంబంధించి బండి సంజయ్ కూడా ఒక లేఖ విడుదల చేశారు. అయితే నేను ఇంతవరకు ముందే చెప్పినా చట్టం ముందు నా కొడుకైనా సరే ఎవరైనా సరే సమానమే అని చెప్పిన నేపథ్యంలోనే ఈ రోజు దీనికి సంబంధించి బండి భగీరథను కూడా న్యాయవాదుల సమక్షంలో పోలీసులకు కూడా అప్పగించారని చెప్పి కూడా ఇప్పుడు బండి సంజయ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము అయితే మా అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదని పదే పదే చెప్తున్నా కూడా దీనికి సంబంధించి కొన్ని వాస్తవాలు ఉన్న నేపథ్యంలోనే కోర్టుకు ఆశ్రయించారని, అయితే కోర్టులో మా న్యాయవాదులు బెయిల్ వస్తుందని చెప్పి నేపథ్యంలోనే పూర్తిగా కోర్టును ఆశ్రయించానని చెప్పి కూడా ఇందులో లేఖలో పేర్కొన్నారు. అయితే కోర్టులో సోమవారానికి దీనికి సంబంధించి వాయిదా పడటంతో ఇందుని ఒక విచారణకు జాప్యం కావద్దని చెప్పి ఈ రోజు బండి భగీరథను కూడా పోలీసుల ముందు లొంగిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి చట్టానికి తనకు గౌరవం ఉంది కాబట్టి తన కొడుకైనా సరే ఎవరైనా సరే పూర్తిగా దీనికి సంబంధించి చట్టానికి లోపడే పని చేయాల్సిందే అనేది మాత్రం ప్రధానంగా బండి సంజయ్ కూడా ఒక లేఖలో పేర్కొన్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి కొద్దిసేపటి క్రితము బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయిన దాని తర్వాత ఈ రోజు విచారణ కొనసాగుతుంది. దాని తర్వాత ఆ మెజిస్ట్రేట్ ముందు ఈ రోజు రాత్రి హాజరుపరుస్తారా లేకపోతే రేపు హాజరుపరుస్తారనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.